తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ శివమల్లాల. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ సినిమా గురించి టాపిక్ చెప్పడానికి మీ ముందుకొచ్చాను. ఆ ఇంట్రెస్టింగ్ సినిమా ఏందంటే అడవిశేషు హీరోగా నటిస్తున్న సినిమా 'డెకాయిట్ ద లవ్ స్టోరీ'. ఆ లవ్ స్టోరీ ఏంటి, డెకాయిట్ ఏంటి అనుకుంటే దానికి ఒక చిన్న బ్యూటిఫుల్ కథ ఉందట. ఈ బ్యూటిఫుల్ కథను తీయడానికి 4 సంవత్సరాల గ్యాప్ పట్టింది. ఎందుకు అడవిశేషు ఎప్పుడు ఫాస్ట్గానే తీసుకుంటూ ఉంటారంటే లేదు, ఆయన క్వాంటిటీ కంటే క్వాలిటీనే చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. అందుకే చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత మంచి సినిమాలు చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఒకేసారి 'గూఢచారి' అనే ఒక సినిమాని, 'డెకాయిట్' అనే సినిమాని రెండింటిని కూడా తన రైటింగ్స్తో స్క్రీన్ మీదకి తీసుకొద్దామని చెప్పేసి ఆరాటంతో స్టార్ట్ చేశారు. అనుకోకుండా ప్రాజెక్టు లేట్ అవుతూ ఉండింది. అన్నపూర్ణ సంస్థ లాంటి ఒక పెద్ద సంస్థ ఈ సినిమాని నిర్మించడంతో 2 భాషల్లో, తెలుగు అండ్ హిందీలో సైమిల్టేనియస్గా 2 భాషల్లో ఏకకాలంలో షూట్ చేశారు. అందుకనే ఈ సినిమాకి సంబంధించి చాలా లేట్ ప్రాసెస్ కూడా జరిగింది. కానీ అత్యద్భుతంగా వచ్చింది సినిమా అని చెప్తున్నారు ప్రోడక్ట్. ఈ సినిమా బడ్జెట్ కనుక తెలిస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే ఒక పెద్ద రేంజి ఒక హీరోకి ఎంత ఖర్చు పెడతారో అంత బడ్జెట్ ఖర్చు పెట్టి 2 లాంగ్వేజెస్లో తీశారు. కానీ దానికి చాలా, నాకు ఆ మాట తెలియగానే, ఆ బడ్జెట్ చెప్పగానే చాలా ఓకే, ఇది వీళ్ళకి వర్కౌట్ అయిపోద్ది. ఎందుకంటే అడవిశేషు గత సినిమాలన్నీ కూడా కనుక చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా మార్కెట్ చేసినాయి. ప్రతి ఒక్క సినిమా కూడా క్షణం దగ్గర నుంచి మనం లెక్కేసుకుంటే మేజర్ అయి ఉండొచ్చు, క్షణమే ఇచ్చి ఉండొచ్చు, హిట్ అయి ఉండొచ్చు. ప్రతి ఒక్క సినిమాలో తనకంటూ కూడా ఒక బ్యూటిఫుల్గా ఒక జర్నీ జరిగింది. మార్కెట్ కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. అందుకని ఆ బడ్జెట్ ఇప్పుడు నేను చెప్తున్నాను, దాదాపు 70 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 70 కోట్ల రూపాయలు ఖర్చు అవడం అంటే మామూలు విషయం కాదు. దానికి తగ్గట్టుగానే ఆ సినిమా కూడా ఉండబోతుందని చెప్తున్నారు. అడవిశేషు గారి పక్కన మృణాల్ ఠాకూర్ గారు హీరోయిన్గా నటించారు. ఇకపోతే అనురాగ్ కశ్యప్ కానీ చాలా పెద్ద పెద్ద నటినట్లందరూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు ఆల్రెడీ మేజర్ సినిమాతో కానీ, క్షణం సినిమాతో కానీ ఆయనతో కొలాబరేట్ అయి ఉన్నారు. ఇలాంటి చాలా మంది నేషనల్ ఆర్టిస్టులు అందరూ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డేట్స్ని బట్టి వీళ్ళు షూట్ చేసుకోవడానికి లేట్ అయిందంట. చాలా మేజర్ సీక్వెన్సెస్ని కాదనుకొని మళ్ళీ రీషూట్స్ చేశారు. ఇలాంటి అనేక ఉన్నాయి. అందుకనే ఈ సినిమాకి ఆ క్యాలిబర్ ఉందని చెప్పేసి మొత్తం చెప్తున్నారు. ఏప్రిల్ 10వ తారీఖున వస్తుంది. తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్తేనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఇకపోతే కన్నె పెట్టరు కన్నె కొట్టరు అంటూ వాళ్ళు చేసిన ఒక చిన్న ప్రమోషనల్ వీడియోతోని నేషనల్ వైడ్ మంచి భూమిలోకి తీసుకొచ్చారు. అట్లాంటి ఐడియా కూడా రావాలి. మన దగ్గర కంటెంట్ ఉండడం కాదు, ఆ కంటెంట్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఐడియా కూడా రావాలి. దానికి తగ్గట్టుగానే సుప్రియ గారు, ఆయన అడవిశేష్ గారు, సుప్రియ గారు చాలా మంచి స్నేహితులు. వాళ్ళకున్న పరిచయంతో ఒక మంచి ప్రొడక్ట్ తయారు చేయాలని చెప్పి చాలా తపన పడుతున్నారు. ఇక గతంలో కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితో హీరోయిన్గా చేసిన ఆమె చాలా కాలం తర్వాత 'గూఢచారిలో' అడవిశేష్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆ సినిమాలో కూడా నటించారు. ఆకున్న పరిచయంతోనే ఇవాళ అన్నపూర్ణ స్టూడియోతోని ఒక బ్యానర్లోని పెద్ద సినిమా వస్తుందంటే వాళ్ళకున్న పరిచయమే. అందుకనే ఈ సినిమాకి చాలా చాలా క్రేజ్ ఉండింది. ఏప్రిల్ 10th వరకు ఎదురు చూస్తున్నారు అందరూ కూడా, ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుంది అనేది. దానికి కారణం ఏంటంటే సినిమా ఎందుకు ఏప్రిల్ 10th అంటే అంతకుముందు గతంలో చెప్పినప్పుడు డేట్స్ చాలాసార్లు మారాయి. మార్చి 19వ తారీఖు ఖచ్చితంగా వస్తుందని అనుకున్నారు. కానీ ఆ డేట్ కూడా మారిపోయి ఏప్రిల్ 10 రావడానికి కారణం 'దురంధర్' అనే సినిమా కూడా వీళ్ళకి అడ్డుగా ఉంచుతున్నప్పుడు, అంటే దేశం మొత్తం ఆ సినిమాని ఎంత గొప్పగా ఆదరించారో అందరికీ తెలిసిందే. అందుకని ఎవరికి అడ్డు లేకుండా ఏప్రిల్ 10th ఆ సినిమా మనకి మార్కెట్లోకి వస్తుంది. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. ఇలాంటి మరిన్ని విశేషాలతో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తుంటాను. నేను మీ శివమల్లాల.